జనగణనపై నిబంధన సంపూర్ణంగా అవగాహన చేసుకుని ఆ ప్రకారం నిర్వహించాలని జిల్లా స్పైసెస్ డైరెక్టర్ ఆదిలక్ష్మి అన్నారు. తెనాలి మున్సిపాలిటీలో జనగణన 2027లో భాగంగా ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు స్థానిక బూరిపాలెం రోడ్లోని ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా కాలేజీలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఉన్నతాధికారులు సందర్శించారు. జిల్లా స్పైసెస్ డైరెక్టర్ ఆదిలక్ష్మి, జగన్నాథపురి మున్సిపల్ కమిషనర్ జె రామ్ అప్పలనాయుడు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వి వాణి శిక్షణ కార్యక్రమంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు జనగణనపై అవగాహన కల్పించారు. పలు సూచనలు చేశారు. సంఘం పరిధిలో ఎన్యూమరేటర్స్కి, సూపర్వైజర్స్కి సుమారుగా 150 మందికి ఈరోజు శిక్షణ కార్యక్రమాన్ని మొదటి విడతలో గుప్తా కాలేజీలో ఇస్తున్నాం. దీనికి సంబంధించి మన శిక్షణా ఎట్లాగా జరుగుతున్నదే పరిశీలించడం కోసం జిల్లా నుండి శ్రీమతి ఆదిలక్ష్మి గారు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ సెన్సస్ ఆపరేషన్స్ అయిన అండ్ డాక్టర్ జగన్నాథన్ గారు వచ్చున్నారు. ఈరోజు ఈ యొక్క ఏర్పాట్లను పరిశీలించారు. సో ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే, ఏప్రిల్ 1వ తేదీ నుండి ఇండ్ల గణన అంటే హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ ఆపరేషన్స్ 2026 సంవత్సరం అనేది మే 1 నుండి జరుగుతుంది. దానికి ముందుగానే మొట్టమొదటిసారిగా సెన్సస్ ఆఫ్ ఇండియా 2027లో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఇల్లు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇది ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు జరుగుతుంది. కాబట్టి దీనికి కావాల్సినటువంటి ప్రచారాన్ని ఆల్రెడీ సెన్సస్ డిపార్ట్మెంట్ నుండి బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా ఇచ్చున్నారు. ఈరోజు ఇంకొకసారి తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా ఏవైతే మన హౌస్లో ఉండేటువంటి ఎమ్యూనిటీస్ అంటే ఫిజికల్ ఎమ్యూనిటీస్ కానీ, అసెట్స్ కానీ, వీటికి సంబంధించినటువంటి 34 ప్రశ్నలతో ఒక హౌస్ లిస్టింగ్ అండ్ హౌస్ సెన్సస్ అనేటువంటిది సెల్ఫ్ ఎన్యూమరేషన్గా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన లింక్ కూడా అందరికీ ప్రచారంగా అందిస్తాము. అట్లాగే డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా ఎన్యూమరేటర్స్ చేస్తారు. మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, సో మన ఇంటికి సంబంధించినటువంటి ఈ వివరాలన్నింటినీ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా ఏప్రిల్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నమోదు చేసుకోవాల్సిందిగా, అట్లా ఎన్యూమరేటర్స్కి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, కలెక్ట్ చేస్తానుకుంటాను డేటా అంటే అలా కుదరదు. ఒక సబ్జెక్టు మీద అందరికి అవగాహన ఒకే ఆస్పెక్ట్లో వెళ్ళాలి, ఒకే థింకింగ్లో వెళ్ళాలి. ఇల్లు అంటే ఏంటి, భవనం అంటే ఏంటి, ఫ్యామిలీ అంటే ఏంటి, ఎమ్యూనిటీస్ ఎలా కలెక్ట్ చేయాలి, ఇన్స్టిట్యూషనల్ ఏంటి, నాన్ హౌస్ హోల్డ్ ఏంటి, మనకి స్లమ్ని ఎలా చేయాలి, తర్వాత మనకి సీఎం కాలనీనా అండి మన సెన్సస్లో ఉంది, ఎస్ఆర్ఎస్ యూనిట్ ఒకటి ఉంది. ఆ ఎస్ఆర్ఎస్ యూనిట్ అంటే మీకు తెలియని విషయం, ప్రతి ఇయర్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఎస్ఆర్ఎస్ డేటా కలెక్ట్ చేస్తాం మా డిపార్ట్మెంట్ నుంచి. ఆ యూనిట్స్ని మళ్ళీ సపరేట్గా చూడాలి. అంటే ఒక సబ్జెక్ట్లో ఇదే సెన్సస్ కలెక్షనే, కానీ ఈ ఆస్పెక్ట్స్ అన్నీ ఎలా చేయాలి అనే విషయం మీదే ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది.